హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ రవ్వ కేసరి. సాఫ్ట్ అండ్ సిల్కీ స్ట్రక్చర్ వచ్చేలా చేసుకోగలిగే ఒక స్వీట్ రెసిపీ అండి. ఇది దేవుడికి నైవేద్యంగాను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రెసిపీ కోసం కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడయ్యాక అందులో 7-8 జీడిపప్పు పలుకులు, 4 బాదం పప్పు పలుకులు వేసుకొని సన్నటి సెగ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక అందులో 7-8 కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ మొత్తం డ్రై ఫ్రూట్స్ తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు బొంబాయి రవ్వను పోసుకోవాలి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టి నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా దాదాపు 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే మరో స్టవ్ మీద గిన్నె పెట్టి 3 కప్పుల వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకు 3 కప్పుల వాటర్ సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు రవ్వ లైట్ గోల్డెన్ షేడ్ లోకి రాగానే అందులో మరిగించుకున్న వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి రవ్వలో మరిగించుకున్న వాటర్ పోసాం కాబట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2 లేక 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ విధంగా రవ్వను కలుపుకున్న తర్వాత అందులో 1.5 కప్పు షుగర్ ను పోసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లోనే ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. తీపి చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం షుగర్ ని యాడ్ చేసుకోవాలి. రవ్వ కేసరి అంటేనే ఏదో ఒక కలర్ లో ఉంటేనే బాగుంటుంది కాబట్టి నచ్చిన ఫుడ్ కలర్ ను చిటికెడు యాడ్ చేసుకోవాలి. కలర్ వేసుకున్న తర్వాత ఆ కలర్ అంతా కూడా కేసరికి పట్టే విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వలన కేసరి ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. రవ్వ కేసరికి ఇలా సాఫ్ట్ స్ట్రక్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఈ స్వీట్ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.